ఇప్పుడు మీరు ఇక్కడ రావడం కోర్టులో లేదు, ఈ ఇల్లు కోర్టులో లేదు. లేదు, ఇప్పుడు పెడతారేమో, ఇంతవరకు కోర్టులో లేదు. ఇప్పుడు కొత్తగా పెడతారేమో మరి తెలియదు. ప్రస్తుతానికి కోర్టులో లేదు. ఇది ప్యూర్. ఇప్పుడు ఇక్కడికి ఇక్కడ న్యూసెన్స్ వద్దు, లేదంటే కేసు పెట్టుకోండి, లేదంటే కోర్టులో చూసుకుందాము, ఇల్లు ఎవరిది ఏంటని తర్వాత విషయం అంటున్నారు. సో ఇక్కడికి అల్టిమేట్ ఇప్పుడు మీరు గుండాలను తీసుకొచ్చో లేకపోతే మీకు తెలిసిన వాళ్ళని తీసుకొచ్చో మొత్తానికి ఇక్కడ ఇదంతా ఎందుకు అని అంటే తను అంటున్నారు. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఎంతసేపు ఉన్నా తనైతే ఇంట్లో పంపించట్లేదు కదా, ఇల్లు మీది అంటున్నారు, తనకు సంబంధం లేదు. నేను ఒకటే సార్, ఇది కోర్టు గీటు ఇవన్నీ కోర్టులో లేదు. ఈ ఇల్లు రాస్తారు ఉందే, మేము ఇంట్లో ఉందామనే మేము వచ్చాము. సార్ ఎవరిని రాస్తారు తెలియదు. మేము వచ్చినట్టు అతను షూటింగ్ లో ఉన్నాడు, తెలియదు. మేము ఇమోషనల్ గా మేము ఆలోచించుకొని మా పరిస్థితిని బట్టి మేము వచ్చాం. చెప్తున్న విషయాలు మీరు రావడం, మీ కొడుకు ప్రాపర్టీ కాబట్టి మీరు రావడంలో ఓకే. ఇప్పుడు తను చెప్తున్నట్టు అయితే మీరు డైరెక్ట్ ఇంట్లోకి వచ్చి దాదాపు ఒక 10 మంది అంటే వాళ్ళ కేర్ టేకర్స్ లా లేరు, వాళ్ళని చూస్తే కొంత అనుమానాస్పద వ్యక్తులు లేకపోతే గుండాల్లా వ్యవహరించారు, తనని లాక్కొని వచ్చారని అంటుంది. ఒకటి సార్, మేము వచ్చేటప్పటికి మా సిచ్యువేషన్ బాగాలేదు. మేము సోఫాలో కూర్చొని మీతో పాటు మీరు మీ ఇద్దరం, తర్వాత 4-5 వచ్చారు అంతే. మేము వచ్చేటప్పటికి మేము ఇదంతా చూసి ఒక విధంగా ఇమోషన్ ఫీల్ అయ్యి బాధకు గురయ్యి భావోద్వేగంలాగా అసలు ఏం జరుగుతుంది ఏంటి ఇదంతా అని చెప్పి, ఉన్న ఇల్లు ఇక్కడ ఉంది, ఇంట్లో ఉండే పరిస్థితి లేదు అని ఒక బాధలోని మేము వచ్చి ఆల్మోస్ట్ మేము ఏంటంటే కొలాప్స్ అయిపోయాం సోఫాలో, అన్కాన్షియస్ దగ్గరలో ఇంచుమించుగా ఆ స్టేజ్లో ఉన్నాం. వీళ్ళు లోపలికి వచ్చారు, ఏం జరిగింది అన్నది నాకు ఇప్పుడు వాడు షూటింగ్ రాస్తానికి సంబంధం పేరెంట్స్ ఇక్కడ మీరు ఆమె మీద ఎదురుదాడి చేశారు అది అంటే పోలీస్ కేసు తెలుసుకుందాం అంటుంది కదా, ఓకే. కానీ నా ఇంట్లో నేను వెళ్ళడానికి రాష్ట్రం చెప్పడం, వీళ్ళు పెర్మిషన్, ఇవన్నీ ఏంటి అసలు? సార్ ఇప్పుడు మీరు ఎదురుదాడి చేశారని తను అంటున్నాడు, కాసేపు తను అంటే ఈ అన్నిటికన్నా ఒకవేళ రాజస్థాన్ ఇన్వాల్వ్ చేయడం, లేదంటే మీరు పోలీస్ కేసు వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళిపోవడం అనేది కావాలి కదా. మీరు వెళ్ళిపోవడం అల్టిమేట్ గా సొల్యూషన్ అనేది కోర్టులో ఉంది, లేదంటే పోలీస్ స్టేషన్ లో ఉంది అంటున్నారు కదా. సో ఇక్కడ పెడతా ఉంటే ఇంతమందికి న్యూసెన్స్ లానే కనబడుతుంది కాబట్టి తనేమంటున్నారు, దాదాపు ఒక 10-15 వచ్చి నన్ను పట్టుకొని లాక్కెళ్లారంటున్నారు. సార్ ఉదయం ఇందాకల నుంచి 4 hours ఏ తిండి లేక ఏం లేక మాట్లాడితే చెప్పి ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, ఈ మాత్రం కూడా మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. పర్లేదు వాటర్ మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇమ్మీడియట్గా అంటే నేను ఏ డెసిషన్ తీసుకోలేను, ఆలోచిస్తాను.